నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సుంకరి. మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి వర్షాలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో. పొట్టు పొట్టు కొడుతున్నాయి. దుమ్ము దుమ్ము చెరువులన్నీ నిండిపోయి ఇట్లా మత్తళ్ళు దుంకుతున్నాయి. హుస్సేన్ సాగరు, హిమాయత్ సాగరు, గండిపేటు, వీటితో పాటు జలపాతాలు, కుంటాల, గుండాల, ఊర్లలో ఉన్న చెరువులు ఎక్కడికక్కడ. నాగార్జున సాగర్ 26 గేటు తెలిసిరు. శ్రీశైలం వరద నీళ్లు నిండిపోతున్నాయి. శ్రీరామ్ సాగర్ నిండిపోతుంది. పొట్టు పొట్టు వర్షాలు. అసలు పిల్లలకు బడికి సెలవు ఇచ్చేంత వర్షాలు వస్తూ ఉన్నాయి. అసలు రోడ్లన్నీ జలమయం అయిపోతూ ఉన్నాయి. బయటికి వెళ్తే మోకాళ్ళ లోతు నీళ్లు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్లు కనబడతలేవు, నాలాలు కనబడతలేవు. జనాలు కొట్టుకుపోతా ఉన్నారు. ఆ వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి, బయటికి వెళ్ళకండి అని చెప్పేసి. మరి ప్రకటనలు చేస్తారు, బయటికి వెళ్ళకండి అని చెప్పేసి. ముందు జాగ్రత్త చర్యలు ఎంతవరకు తీసుకున్నారు? మామూలుగా ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే చేయాల్సిన పని ఏంటంటే, వర్షాకాలం ఇంకా 4 రోజులు ఉంది, ఇంకో 2 నెలలు ఉంది అన్నప్పుడు ఈ డ్రైనేజీలు, ఈ నాలాలు అన్ని రిపేర్ చేసుకోవాలి. ఈ చెరువులు ఏవైతే ఉంటాయో FTL వరకు నీళ్లు ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, తక్కువ ఉంటే పూడిక తీసుకోవాలి, ఎక్కువ ఉంటే దాన్ని మెల్లగా దిగువ ప్రాంతాలకు మెల్లగా వదిలేయాలి. ఆ పని ఏమన్నా చేసిరా? చేయలే. ఆ పూడిక తీయలేదు, ఆ తూములు క్లియర్ చేయలేదు. ఆ ఫ్లైఓవర్ల మీద నీళ్ళు నిలిస్తే పోవడానికి అవి ఉంటాయి, మన వాటర్ రిలీజ్ చేస్తాను హోల్స్, అవి క్లియర్ చేయలేదు. ఇప్పుడు చెరువులన్నీ నిండి మత్తడి దుంకి ప్రమాదకరంగా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. రోడ్లు తెగిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ. వరంగల్ నగరం అయితే సగం మునిగిపోయింది. ఇక హైదరాబాద్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రోజు చూస్తూనే ఉన్నారు. హిమాయత్ సాగర్ గేటు తెరిచిరు. గేటు తెరవగా నీళ్లు నిండి ఈతలకు వస్తున్నాయి. మల్కన్ చెరువు నీళ్ళన్నీ నిండి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఆ 2 వీలర్ల మీద పోయేటోళ్ళు నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. ఆ వరద ప్రవాహానికి, నీళ్ళ ప్రవాహానికి మోరీలు కనబడక, గుంతలు కనబడక, గుంతలలో పడి బండ్లు కొట్టుకుపోతా ఉన్నాయి. కాళ్ళ చేతులకు దెబ్బలు తాకుతా ఉంది జనాలకి. వాతావరణం ఇట్లా ఉందని తెలిసి ప్రభుత్వం ఏం చేయాలో? ముందుగానే అప్రమత్తం చేయాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దెబ్బ తాకినాక మందు పెట్టడానికి కట్టాడంగా పోతే దెబ్బ తాకుతాదని ముందుగానే తెలుసుకోవాలి కదా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కరికన్నా సోవిందా? ఒక్కరన్నా పట్టించుకుంటున్నారా? ఒక్కటే రోజు 2 రోజులల్లో దాదాపు 10 నుంచి 20 దాకా నాలాల ప్రమాదాలు జరిగినాయి. అంటే నడుస్తుంటే పోతుంటే అండ్ల పడిపోవడం కావచ్చు, 2 వీలర్లు అండ్ల కొట్టుకుపోవడం కావచ్చు, నాలాలు పొర్లి జనాల ఇళ్ళకి రావడం కావచ్చు. మనం జూబ్లీహిల్స్ లో చూసినాం, అమీర్పేటలో చూసినాం, పంజాగుట్టలో చూసినాం, యూసుఫ్గూడలో చూసినాం, దిల్సునార్లో చూసినాం, సరూర్నగర్లో చూసినాం. ఇది ఎప్పుడు పోతే ఎన్ని? 1-2 హైదరాబాద్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ. ఈ యాకత్పూలలో ఒక యువకుడు నడుచుకుంటూ పోతా ఉంటే అసలు రోడ్డు దాటే ప్రయత్నించి నాలాలో కొట్టుకుపోయాడు. ఎల్బీ నగర్ లో TKR కామన్ దగ్గర ఒక యువకుడు, ఎవరైనా జొమాటో డెలివరీ బాయ్, పాపం మొత్తం నాలాల ఓపెన్ నాలాల పడిపోయిండు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తాళ్ళు వైర్లు కట్టి బండిని ఆయన బయటకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యంలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సరే, వర్షం వచ్చినప్పుడు మొన్న పని చేసిన మనమే మెచ్చుకున్నాం. వర్షంలో పోయి నీళ్ళలో చిక్కుకున్నాను కాబట్టి కరెంటు స్తంభాలకి కరెంటు ఆగిపోకుండా తెల్లవాళ్ళు కరెంటు ఇడిచిరు, మంచిగా పనిచేసారు. కానీ ఇది అంతకు ముందు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసారు. మరి ఈ ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు, GHMC అధికారులు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు మనం చూస్తే, ఇప్పుడు హైదరాబాద్ ఈ వరదలలో ఈ సమయంలో ఇయ్యాల చూస్తే కూడా ఎక్కడ పడితే అక్కడ అండర్ డ్రైన్ పైపులు, డ్రైనేజ్ ఇప్పుడు వానకాలం వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళని నీళ్ళు నిడుస్తుంటే ఇప్పుడు అండర్ డ్రైనేజ్ పనులు వేస్తా ఉన్నారు. ముందు సేపు ఎక్కడ పోయింది? ముందు సో ఎక్కడ పోయింది? ముందు నల్లగాని సో ఎంత? ఇంత ముందుకు గతంలో ప్రతి చెరువుకు ఒక అధికారి ఉండేటోడు. దానిలో ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, దాని గేట్లు ఎప్పుడు తెరవాలి, దాని పర్యవేక్షణ ఏంది, దాని ఏమంటారు, పూడిక తీయాలన్నా ఏ సిచ్యువేషన్ లో ఉంది చెరువు, దాంట్లో ఈ చేరుకుపోయిన వ్యర్థాలు, చెత్త పదార్థాలు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం లేదా అని ప్రతి చెరువుకు ఒక పర్యవేక్షణ అధికారి ఉండేది. ఇప్పుడు చెరువులను పట్టించుకుంటే లేడు. ఏమన్నా అంటే హైడ్రా పేరుతోటి చెరువుల పర్యవేక్షణ చేస్తున్నాం, చెరువుల కబ్జాలను చెరువు నుంచి విడిపిస్తున్నాం, మూసికి కబ్జా చేసి విడిపిస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి లేనిది ఇప్పుడు కొత్తగా తీసుకొస్తే ఏం లాభం? హైదరాబాద్లో కూలగొట్టినే ఎక్కువ ఉన్నాయి, కానీ ఓపెన్ చేసినవి ఎన్ని ఉన్నాయి? 6 ఉండొచ్చు, 1-2 ఇంకా కావాలి కదా. ఇప్పుడు జనాలు ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి, చెరువులు కట్టిన నీళ్ళకి వస్తే సరే అంత తప్పు అనుకొచ్చినాయి. మామూలు ఏరియాలు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ చెరువులు నిండి ఊర్లలోకి వస్తున్నాయి, కాలనీలలోకి వస్తున్నాయి. ఇది హైదరాబాద్లో ఒక దగ్గరనే కాదు పరిస్థితి, జిల్లాలలో కూడా అంతే. మహబూబ్నగర్లో అయితే వాగుదు తెగిపోయి రోడ్డు మొత్తం తెగిపోయి బస్సు పోలుతా పడదాన్ని.
బంజారాహిల్స్ లా చింతల బస్సులో రోడ్డు కుంగిపోయి అందులో ఒక వ్యాన్ ఒక లారీ పడ్డది, మినీ ట్రక్. అంటే కింద ఎంత బలం ఉంది, ఎప్పటికప్పుడు నాణ్యత. వర్షాకాలం వస్తే వరద నీళ్ళు ఏడంగా పోతాయి, బురద నీళ్ళు ఏడంగా పోతాయి, డ్రైనేజ్ ఏడంగా పోతుంది. ఈ వ్యవస్థనంతా ముందే పసిగట్టి, ముందే అంచనా వేసి, ముందే పర్యవేక్షించే పద్ధతి అసలు ఉందా? లేదు. లేకపోవడం వల్ల ఈ జలగండం. ఇంకా వారం రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి వారం రోజులు ఆగకుండా వర్షం కొడితే జరగరాని ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత? ఇప్పుడు ఓల్డ్ సిటీ సైడ్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ ఏరియా సైడ్ కావచ్చు, పురాణం 50 ఏళ్ళు 100 ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటిని కూలగొట్టరు అని చెప్తా ఉన్నారు, కానీ జస్ట్ ప్రకటనల వరకే ఉన్నారు. కానీ ఎప్పుడన్నా పోయి దాన్ని సీరియస్ గా చర్యలు తీసుకొని వాళ్ళని కూలగొట్టించడమా, లేకపోతే అవి కూలిపోకుండా ఏమైనా దానికి సంబంధించి రిపేర్లు చేయించడమా చేసిరా? కూలిపోతే జనాల ప్రాణ నష్టం ఆయనకి మేల్కొంటారా? అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇంతే, వరద ప్రమాదాలు జరిగినప్పుడు ఇంతే. ఏ ప్రమాదం జరిగినప్పుడైనా ఇలాంటి నిర్లక్ష్య చర్యల వల్ల ప్రాణాలు కోల్పోతే జనాలు ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం అయినాక అప్పుడు ఉరుకులాడేం లాభం? ముందే వరద నీళ్ళు వస్తాయి, వరద వస్తుంది, వర్షాకాలం, ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో ఉంటుంది కదా ప్రతి శాఖకు సంబంధించి, ప్రతి సంవత్సరం సంబంధించి. దాని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రమాదాలు జరగవు కదా. ఇప్పటికీ కూడా యాగత్పుర రైల్వే స్టేషన్ మొత్తం మునిగిపోయింది. అందులో ఒక పిల్లాడు గౌస్ అని పిల్లాడు కొట్టుకుపోయిండు. వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం మునిగిపోయింది. అది ఇప్పటికి నీళ్ళు అట్లా నిలిచినాయి. ఆడ మల్కంచెరు దగ్గర వరదతోటి వచ్చిన నీళ్ళ ద్వారా రోడ్లు మొత్తం ఇదైపోయింది. ఆడ స్లూయిస్ గేట్లు ఓపెన్ చేయలేదు. ఒక మల్కంచెరు అనే కాదు, పొట్టు కొడుతున్న వానల వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికెక్కడ చెరువులు మొత్తం నిండి దుంకుతున్నాయి. ముంపు ప్రాంతాలు ఎవరైతుంటే లోతట్టు ప్రాంతాలు, ఇప్పుడు హుస్సేన్ సాగర్ కింద ఉన్న భయం ఏంది, హిమాయత్ సాగర్ కింద ఉన్న భయం ఏంది, సర్వనర్ కింద లోతట్టు ప్రాంతాల్లో కాలనీ వాళ్ళ భయం ఏంది? ఎక్కడైనా అంతే కదా. కాబట్టి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా చూసుకోవాలి, దాన్ని ఎట్లా పర్యవేక్షించాలి? చెరువులు హైడ్రోపేర్ చెప్పి కూలగొట్టడం, కబ్జాలు పెట్టడం, ఆక్రమణలు పెట్టడం, అజ్జేయడం, కన్నేయడం ఇదొక మంచి చర్యనే. అయితే ముందు జాగ్రత్త చర్యలు ఏవి? ప్రజలు కూలిపోయినాక ఇదైనాక చేస్తారా? ఈ విషయంలో ఇప్పుడు మన కోటి యూసుఫ్ కూడా బేగం బజార్ ఏరియాలోకి పోతే వర్షం వస్తే అసలు బయటకు వెళ్ళాలి, మడుగు తీసి అడుగు పెట్టలేం. ఎప్పుడు తీసుకుంటారు చర్యలన్నీ? మూసి పొంగి పొరుగుతుంది. ముసలాంబాగ్ చెరువు అసలు రోడే బంద్ చేశారు. ఇప్పటికి ఏడాది అయిపోవాలి, అది కంప్లీట్ అయిపోయి కూడా ఏడాదికెళ్ళి 7.5 అది అట్నే ఉంది. తొవనే బంద్ చేశారు, బార్కెట్లు అడ్డంగా పెట్టి. అంటే తొవలు బంద్ చేసి దీన్ని చేసే బదులు ముందుగానే రిపేర్ చేసి ముందుగానే మెన్కొని చేస్తే జనాలు ఇబ్బంది పడరు కదా. మోకాళ్ళ లోతు బురదల వరద నీళ్ళలో నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండదు కదా. ఎప్పుడు మేల్కొంటారు అధికారులు? జనాలు వచ్చి ఒక 100 మంది 50 మంది వరదల్లో కొట్టుకుపోయి చచ్చిపోయినాకనా? జనాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రవీణ్ సుంకరి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.